ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ప్రతిష్టకు భంగం కలిగించేలా అరాచక శక్తులను ప్రేరేపించేలా ప్రసంగాలు కార్యక్రమాలు జరిగినట్లు చాట్ల రమేష్ ఫిర్యాదులో తెలిపారు. అడ్డు వచ్చిన వారిని చీకట్లో నరికి తెల్లారేసరికే పరామర్శకు వెళ్లాలి, కన్ను కొడితే చీకట్లో అన్ని అయిపోవాలి, పీకలు కోసి అధికారంలోకి రావాలి అంటే ప్రేరణాత్మక వ్యాఖ్యలు మాజీ మంత్రి పేర్ని నాని ప్రసంగం చేశారని ఫిర్యాదులు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు వైసీపీ నాయకులు కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, ఇరు వర్గాల మధ్య ఘర్షణలు పెరిగేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. పేర్ని నానిని ప్రేరేపించిన వారిగా పామరు మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్, వైస్ ఎంపీపీ శ్రీనివాసరావు, రమాదేవి, రాజు, బాల వెంకటరెడ్డి, వెంకటేశ్వర్ల పేర్లను కూడా ఫిర్యాదులో రాసినట్లు రమేష్ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఎన్సీఆర్లో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాల ప్రభావంతో ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారు. నెహ్రూ ప్లేస్, ఔరాబిందో మార్గ్, కైలాష్ కాలనీ, లజ్పత్ నగర్, సిరి ఫోర్ట్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, జీకే మార్గ్, ఐటీఓ, ఎంబీ రోడ్ వంటి ఢిల్లీ ప్రధాన ప్రాంతాలతో పాటు గురుగ్రామ్లోని ఎంజీ రోడ్, నేషనల్ హైవే 8 వంటి రహదారులు వర్షపు నీటితో నిండిపోయాయి. ఈ ప్రభావిత మార్గాల్లో ట్రాఫిక్ గంటల తరబడి నిలిచిపోయింది. నజాఫ్గఢ్లో సాయంత్రం 5:30 నుంచి 8:30 వరకు 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా అత్యవసర సమావేశం నిర్వహించి అధికారులను అప్రమత్తం చేశారు. ప్రజలను ముందస్తుగా హెచ్చరించడంతో పాటు సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భారత వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ఇవాళ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి తిరిగి రానున్నారు. యాక్సియం 4 మిషన్లో భాగంగా ఆయన గత నెల జూన్ 19న స్పేస్ ఎక్స్ ఫాల్కాన్ 9 రాకెట్ ద్వారా ఐఎస్ఎస్ కు చేరుకున్నారు. ఈ మిషన్లో శుభాంశు శుక్లా మిషన్ పైలట్ గా వ్యవహరించారు. 1984లో రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షానికి వెళ్లిన రెండో భారతీయుడు శుభాంశు శుక్లా కావడం విశేషం. అంతేకాక వాణిజ్య అంతరిక్ష యాత్రలో పాల్గొన్న తొలి భారత వాయుసేన అధికారి కూడా ఆయనే. ఇక ఇవాళ సాయంత్రం 4:30 గంటల సమయంలో ఐఎస్ఎస్ నుంచి అన్డాకింగ్ ప్రక్రియ జరగనుంది. అనంతరం శుభాంశు ఇతర మిషన్ సిబ్బందితో కలిసి భూమికి తిరిగి ప్రయాణించనున్నారు. లక్నోకు చెందిన శుభాంశు కుటుంబం ఈ క్షణం కోసం ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. మా కుమారుడు విజయవంతంగా భూమికి సురక్షితంగా తిరిగి రావాలని కోరుకుంటున్నామని తల్లి శుభాంశు శుక్లా ఆశా శుక్లా అయితే తెలపడం జరిగింది. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం
తోడైతే నడకతో ముందుకెళ్తోందని మంత్రి పొంగులేటి అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. గత 10 సంవత్సరాలు పాలించిన ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేకపోయిందని, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 3,54,000 రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించబోతున్నామని మంత్రి తెలిపారు. అత్త కదా కోడలకి నువ్వు పెత్తనం ఇవ్వలేదు, ఇచ్చినవా లేదా? నువ్వు ఉంచుకున్నావు కొంత. నీకెంతమంది పిల్లలు చెల్లెమ్మా? ఇద్దరు అమ్మాయి. అదృష్టవంతురాలు. ఏం చదివిస్తున్నావు? పెద్దవాళ్ళు అయ్యారు. మరి ఎవడబెట్టినావు? ఏ కాలేజ్, ఏ స్కూల్? మంచిగానే ఉందండి, అన్ని మంచిగానే ఉన్నాయి. సన్న బియ్యం ఇచ్చినాం, ఇందిరమ్మళ్ళు ఇస్తున్నాం, తర్వాత రైతు భరోసా ఇచ్చినాం. 200 వస్తుందా నీకు? ఎందుకు? ఎకరమే ఉందండి, ఎకరమే ఉంది, ఎకరం ఉంది. మేము ఎన్నాళ్ళ నుంచి తీసుకుంటున్నావు అక్క? మేము 5 సంవత్సరాలు. భరోసా ఏ కంప్లైంట్ లేదు కదా? ఏమో ఇట్లేదు, ఏది అగ్రికల్చర్ ఆఫీసర్లు కనపడట్లేదు అంటున్నారు. ఏందని అడుగుదామని వచ్చింది. 2-3 రోజులు వస్తుంది. వచ్చిన తర్వాత నాకు ఫోన్ వస్తుంది, నెంబర్ ఇస్తారు. ఇప్పుడు 2 సార్లు కొట్టినవా? ఎందుకు? కాకినాడ జిల్లా తునిలోని లోవకొత్తూరు అటవీ ప్రాంతంలో స్వయంభూగా వెలిసిన శ్రీ తలుపులమ్మ అమ్మవారు శేఖంబరి దేవిగా భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. సుమారు 6,000 కేజీల కూరగాయల మధ్య స్వయంభూ దేవత ఆరాధనకు ఏర్పాట్లు జరగగా పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. దేవస్థానం ఈవో విశ్వనాథరాజు ఆధ్వర్యంలో అర్చకులు త్రినాథరావు, వేద పండితులు రాణి శర్మ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. అశేష సంఖ్యలో భక్తులు ఎత్తైన పచ్చని చెట్ల కింద వంట వార్పు చేసుకుని ప్రసాదాలుగా అన్నం స్వీకరించారు. ఈ ఏడాది అమ్మవారికి కావాల్సిన కూరగాయలను అమలాపురానికి చెందిన భక్తులు శివ, అయ్యప్పలు సమర్పించారని ఈవో తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని వైసీపీ కార్యకర్తలు వరుస దాడులకు తెగపడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ కార్యకర్తల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోందని టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుక్కపట్నం మండలం సిద్ధరాపురం పీర్ల పండుగలో వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. దీంతో గ్రామంలో 2 వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. అగ్నిగుండం వద్ద అలావు తొక్కే కార్యక్రమంలో యువకుల మధ్య ప్రారంభమైన మాటల తూటలు క్షణాల్లో పెరిగి కట్టెలు, రాళ్లతో పరస్పర దాడులకు దారితీశాయి. ఈ ఘటనలో టీడీపీకి చెందిన తరుణ్ నాయక్, సాలిబాయ్, వెంకటనారాయణ, శిరీషాబాయ్ అనే 4 తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు తక్షణమే పెనుగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. తరుణ్ నాయక్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గ్రామంలో మళ్లీ ఇలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పీర్ల పండుగ సందర్భంగా తరచూ ఇదే తరహాలో అల్లర్లు జరుగుతున్నాయని, వర్గాలు పరస్పర కక్షలతో నిలిచిపోతున్నారని స్థానికులు తెలిపారు. ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా గ్రామంలో శాంతియుత వాతావరణం కోల్పోకుండా ఉండేందుకు పీర్ల పండుగ నిర్వహణకు అనుమతి ఇవ్వకూడదని స్థానికులు కోరుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి వివేక్, ఎంపీ నగేష్, బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరై విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ జీవితం, సిద్ధాంతాలు, గొప్పతనాన్ని మంత్రి వివేక్ ప్రజలకు వివరించారు. భారత రాజ్యాంగం ద్వారా బడుగు బలహీన వర్గాలకు హక్కులు కల్పించిన మహానాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నా అని మంత్రి వివేక్ చెప్పారు. ప్రతి దళిత, బహుజన పౌరుడికి అన్ని విధాలుగా మద్దతుగా నిలవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి హామీ ఇచ్చారు. ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావాలని ఆ ఆలోచన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆ రోజులలో క్రమశిక్షణగా ఏ నిధులు మన దేశానికి వస్తున్నాయో, ఏ నిధులు ఎట్లా ఖర్చు పెట్టుకోవాలి, ఆ రోజులలో రిజర్వ్ బ్యాంక్ ద్వారా వారి ఆలోచన ప్రకారంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించడం. అంటే వారి ముందు చూపు ఏదైతే ఉండేనో, ఈ దేశానికి ఏం అవసరము, ఏ వర్గానికి ఏం అవసరము, ఇవన్నీ కూడా మన కాన్స్టిట్యూషన్లో పెట్టడం జరిగింది. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా 1947 నుంచి ఇప్పుడు అంటే సుమారు 48 సంవత్సరాల తర్వాత కూడా మన భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే అన్నిటికన్నా రోబస్ట్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ఉన్నదంటే అది మన భారతదేశం రాజ్యాంగం. మంచిగా నడవాలంటే ఒక రిజర్వ్ బ్యాంక్ ఎందుకు కోరుతామనంటే గతంలో ఒక పథకం ఉండే, కొంత దొంగలు చేయడం వల్ల అది కొంచెం ఖరాబ్ అయింది. ఏ పథకం అది వాళ్ళకి యాద వచ్చినట్టున్నది. ఏ పథకమే? దళిత బంధు అని చెప్తున్నారు. దళిత బంధు పథకం మంచి పథకం, కానీ కొన్ని లంగాలు దొంగలు చేయడం వల్ల ఖరాబ్ అయింది అది. కానీ అది చాలా అవసరం. ఆ పథకం అనేది చాలా అవసరం ఇప్పుడు. ఎందుకు? మనకు ఒక భూమి లేదు, ఉద్యోగం లేదు, బతకాలనేది లేదు, దినమంతా కూలి చేస్తే కానీ సాయంత్రం మనకు పూట గడపని. మరి అలాంటి సమయంలో అలాంటి గొప్ప పథకం ఇప్పుడు మనకు అవసరం, ఖచ్చితంగా అవసరం. కాబట్టి ఆ పథకాన్ని మరోసారి తెచ్చాలి, అందరూ దళితులకు అందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే 10 లక్షలకు వస్తే భూమి లేనోడికి భూమినోడికి ఇవ్వకుండ్రి, ఉద్యోగం ఉన్నోడికి ఇవ్వకుండ్రి, కానీ ఏం లేనోడికి మాత్రం ఖచ్చితంగా మనం ఇవ్వాలి. లేకుంటే ఆయన బతుకు అంతే ఉంటుంది, గుడిసే ఉంటుంది, పూరి గుడిసే ఉంటుంది, మనం ఇల్లు ఇచ్చినా కట్టుకోలేడు. కాబట్టి ఖచ్చితంగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టాలి. ఎందుకు కోరుతామనంటే తిరుపతి జిల్లా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కర్ణాటక ఎమ్మెల్యే లక్ష్మీ హబ్దాల్కర్, ఆంధ్రప్రదేశ్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్, టీడీపీ ఎమ్మెల్యే భైరెడ్డి శబరి శ్రీనివారిని దర్శించుకుని మొక్కులైతే చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల నుండి వేదాశీర్వచనం పొందారు. అనంతరం ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై భారత పైలట్ల సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనలో పైలట్లదే తప్పు అనే విధంగా వచ్చిన ప్రాథమిక నివేదికను ఎయిర్లైన్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తప్పుపట్టింది. ఈ నివేదికలో పైలట్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని సూచించడం పట్ల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు, సిబ్బంది మరణించగా ఒక్కరు మాత్రమే బయటపడ్డారు. భారత విమాన ప్రమాద దర్యాప్తు సంస్థ విడుదల చేసిన ప్రాథమిక నివేదిక ప్రకారం టేకాఫ్ సమయంలో ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిపివేయబడిందని గుర్తించారు. ఆ సమయంలో ఒక పైలట్ మరొకరిని ఎందుకు ఇంధనాన్ని కట్ చేశావు అని ప్రశ్నించగా నేను ఆఫ్ చేయలేదని మరో పైలట్ జవాబిచ్చినట్లు కాక్పిట్ వాయిస్ రికార్డులో రికార్డయిందని నివేదిక తెలిపింది.
ఇక ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.